ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్త ఒకసారి గమనిస్తే ఖమ్మం కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. గత కొద్ది రోజులుగా రైతులు పండించినటువంటి మిర్చి ధర పతనమవుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్తో అఖిలపక్ష రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించాయి. క్వింటాల్ మిర్చికి 25,000 రూపాయల మద్దతు ధర చెల్లించాలని, ఖమ్మంలోనే మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలు పరిష్కరించకపోతే తొందరలోనే పెద్ద ఎత్తున ఉద్యమించబోతున్నట్టు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా ముస్తాని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధర్నా అనంతరం కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లేటువంటి అఖిలపక్ష రైతులు, రైతు సంఘ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఎదుట దాదాపు 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి మావోయిస్టులుగా పోలీసులు ప్రకటించారు. సుక్మా, బీజాపూర్ జిల్లాకు చెందినటువంటి 14 మంది మావోయిస్టులు కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోయారు. గత కొంతకాలంగా ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల మీద నిర్బంధం కొనసాగడం, వరుస ఎన్కౌంటర్ జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టుల లొంగుబాటు ప్రాధాన్యత సంతరించుకుంది. లొంగిపోయిన మావోయిస్టులందరూ కూడా పునరావాస కార్యక్రమం కల్పించడం, కేసులు ఎత్తివేసే అంశంలో తెలంగాణ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పనిచేస్తుందని, అందుకే మేము లొంగిపోతున్నట్టుగా దళ సభ్యులు తెలిపారు. అజ్ఞాతం వీడాలి, జనజీవన సంస్థలు కలవండి, అందరికీ పునరావాసం కల్పిస్తామంటూ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రకటించారు. ఖమ్మం నగరంలో రమణగుట్ట ప్రాంతానికి చెందినటువంటి కార్పొరేటర్ భర్త కాంగ్రెస్ లీడర్ అఘాయిత్యాలు చేస్తున్నాడు, కబ్జాలకు పాల్పడుతున్నట్టు కొందరు బాధితులు బీఆర్ఎస్ పార్టీ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ పగడాల నాగరాజును ఆశ్రయించారు. వారంతా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఒక మీడియా సమావేశం నిర్వహించారు. రమణగుట్ట ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 7 కుంటల భూమిని కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం, అట్లాగే మరొక 6 కుంటల భూమిని ప్రభుత్వ పాఠశాల నిర్మాణం కోసం కేటాయించారని, ఇప్పుడు ఆ భూమిని కార్పొరేటర్ భర్త కబ్జా చేస్తున్నారంటూ పలువురు బాధితులతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. గతంలో దొంగ నోట్లు ముద్రించిన కేసులో దొరికినటువంటి వ్యక్తి, ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రజలను మోసం చేసి డబ్బులు వసూలు చేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం అక్కడ కబ్జాలకు పాల్పడుతున్నారని, దీని మీద ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా కొందరు బాధితులు ఫిర్యాదు చేశారంటూ ఫిర్యాదు కాపీని కూడా మీడియాకు రిలీజ్ చేశారు. కాంగ్రెస్ నేతల కబ్జాల మీద మరింత పెద్ద ఎత్తున పోరాడబోతున్నామని, అట్లాగే రమణగుట్ట ప్రాంతంలో కబ్జాలు చేయడం, దళితులను బెదిరించడం, ఇళ్లను కూడా కబ్జా చేశారంటూ కొంతమంది బాధితులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలకు చెందినటువంటి కబ్జాలను తొందరలో బయటపెడతామంటూ బీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నాగరాజు కూడా మీడియా ముఖంగా వెల్లడించారు.